హలో ఫ్రెండ్స్, ఇది డే 37 ఎకానమీ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయం లెక్కించడానికి ఉపయోగించే పద్ధతులు ఎన్ని? ఆప్షన్ బి 3, ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. సెకండ్ క్వశ్చన్, ఆదాయ పద్ధతిలో లెక్కించని అంశం ఏది? ఆప్షన్ డి మధ్యవర్తి వస్తువుల విలువ. థర్డ్ క్వశ్చన్, జాతీయ ఆదాయం లెక్కించడంలో ఉపయోగించే పద్ధతి కాదు. ఆప్షన్ డి ధర పద్ధతి. ఫోర్త్ క్వశ్చన్, జీడిపి యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, దేశ సరిహద్దుల లోపల ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన తుది వస్తువులు సేవలు మొత్తం విలువను ఏమంటారు? ఆప్షన్ సి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సిక్స్త్ క్వశ్చన్, జిఎన్పి పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సెవెంత్ క్వశ్చన్, జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆప్షన్ సి జీడిపి ప్లస్ నికర విదేశీ ఆదాయం. ఎయిత్ క్వశ్చన్, జాతీయ ఆదాయం నుండి ముడుపు విలువను తీసేస్తే ఏమవుతుంది? ఆప్షన్ సి ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్. నైన్త్ క్వశ్చన్, వాస్తవ జీడిపి లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ సి జీడిపి డిఫ్లెక్టర్. టెన్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ట్రాన్స్ఫర్ చెల్లింపు? ఆప్షన్ సి పెన్షన్. 11th క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ ఆదాయం లెక్కించడంలో చేర్చని అంశం ఏది? ఆప్షన్ ఏ గృహిణుల సేవలు. 12th క్వశ్చన్, వ్యక్తి ఆదాయం తగ్గినా జీవన ప్రయాణం పెరగవచ్చు ఎందుకు? ఆప్షన్ ఏ ధరలు తగ్గితే. 13th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది జాతీయ ఆదాయం లెక్కించడంలో చేర్చబడుతుంది? ఆప్షన్ సి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు. 14th క్వశ్చన్, నామ జీడిపి, నామినల్ జీడిపి మరియు వాస్తవ జీడిపి రియల్ జీడిపి మధ్య తేడాకు కారణం? ఆప్షన్ బి ధరల మార్పు. 15th క్వశ్చన్, జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆప్షన్ ఏ నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. 16th క్వశ్చన్, డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆప్షన్ బి పర్సనల్ ఇన్కమ్ మైనస్ ప్రత్యక్ష పన్నులు. 17th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది క్యాపిటల్ గూడ్స్కు ఉదాహరణ? ఆప్షన్ సి యంత్రాలు. 18th క్వశ్చన్, జీడిపి డిఫ్లెక్టర్ విలువ 100 కంటే ఎక్కువగా ఉంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ ధరలు తగ్గాయి. 19th క్వశ్చన్, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి సరైన పద్ధతి ఏది? ఆప్షన్ బి జాతీయ ఆదాయం పెరిగి జనాభా స్థిరంగా ఉంటే. 20th క్వశ్చన్, వ్యక్తిగత ఆదాయం పర్సనల్ ఇన్కంలో చేర్చని అంశం ఏది? ఆప్షన్ డి కార్పొరేట్ పన్నులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.